ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్న తప్పుడు పత్రాలతో భూ బకాసురుడు కబ్జా చేస్తున్నారు. అడిగేవారు లేరనుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గోదాములను నిర్మిస్తున్నారు. అద్దెలకిస్తూ లక్షల్లో గడిస్తున్నారు. ఆలయ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమాలకు అంటగాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంట జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని దేవరయాంజలున్న దేవాలయ భూముల్లో అక్రమంగా పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం కొనసాగుతుండడం విమర్శలకు తావనిస్తోంది. దేవరయాంజల్లో పురాతనమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఆలయానికి 1500 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు. విరాళంగా అందించిన భూమి సర్వే నెంబర్ 55 నుంచి 63, 631 నుంచి 639, 656, 657, 660, 682, 686 నుండి 718, అలాగే 736 అయిన 1500 ఎకరాల భూమిని 1925 సంవత్సరం వరకు శ్రీ సీతారామచంద్రస్వామి పేరిట రికార్డుల్లో ఉంది. క్రమక్రమంగా సీతారామరెడ్డి, సీతారామరావు, సీతారాములుగా మారిపోయి కబ్జాదారుల పేరిట రికార్డులకు వచ్చాయి. ఇప్పుడు ఆ భూముల్లో గోదాములు, రిసార్టులు, వాణిజ్య సముదాయాలు, అలాగే నివాసాలు వెలిశాయి.